హాయ్ అండి. అందరికీ నమస్కారం. లోకేష్ గారు ఇవాళ ట్విట్టర్‌లో ఒక ట్వీట్ చేశారండి. అదేంటంటే ఎన్నికల్లో పోటీ పడడం కంటే కూడా నా కుటుంబ సభ్యులతో పోటీ పడడమే చాలా కష్టంగా ఉంది అని ట్వీట్ చేశాడు. అంటే ఇది సరదాగా ఫన్నీగా ట్వీట్ చేసినా కూడా ఇందులో మంచి అర్థమైతే మనకు కనిపిస్తుందండి. ముఖ్యంగా వారి నాన్నగారికి నిన్న బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డ్ వచ్చింది. ఇంతకుముందు గత 2, 3 నెలల క్రితం వారి తల్లిగారైన భువనేశ్వరి గారికేమో గోల్డెన్ పీకాక్ ఆఫ్ ఇండియా అనే అవార్డొచ్చింది. తర్వాత తన గృహిణి, తన భార్య అయిన బ్రాహ్మణి గారికేమో మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్ ఇన్ బిజినెస్ అనే అవార్డొచ్చింది. తర్వాత తన ఏకైక కుమారుడైన దేవాంష్‌కేమో చెస్ ఛాంపియన్‌షిప్‌లో చాలా అవార్డులొచ్చాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఎవరి రంగాల్లో వాళ్ళు ది బెస్ట్ అనిపించుకుంటా ఉన్నారు. కాబట్టి వీళ్ళతో పోటీ పడడమే నాకు కష్టంగా ఉంది. ఇదే ఎలక్షన్‌లో అయితే నాకు ఈజీగా ఉంటది అని చెప్పేసి సరదాగా ట్వీట్ చేశాడు. కానీ నిజంగా అండి మన రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఇంతకంటే బెటర్ బెస్ట్ కుటుంబం ఏదన్నా ఉంటదా? నిజంగా 2047లో మన రాష్ట్రం ఒక మంచి పొజిషన్‌కెళ్ళాలి. ఆర్థికంగా ఎదగాలి, కంపెనీలు రావాలి. ది బెస్ట్‌గా ఉండాలంటే ఇలాంటి కుటుంబమే మన రాష్ట్రాన్ని పరిపాలించాలి. కాబట్టి నిజంగా ఇలాంటి కుటుంబాన్ని మరికొన్ని సార్లు మనం మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా కొనసాగించుకోవాలని చెప్పేసి నేను మనసారా ఆకాంక్షిస్తా ఉన్నాను. థాంక్ యూ. మీరందరూ కూడా అలానే కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.